హలో నమస్తే. ఢిల్లీ స్కార్పియో కాంట్రవర్సీ అంటే ఎనివే ఇది నేషనల్ ఛానల్ కాబట్టి నేషనల్ న్యూస్ చెప్తున్నాను కాబట్టి మీకు అంత ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఢిల్లీ నేషనల్ మీడియాలో రన్ అవుతున్న ట్రోల్ అవుతున్న ఒక సెన్సేషనల్ ఇష్యూ ఏంటంటే ఢిల్లీలో జరిగిన స్కార్పియో కాంట్రవర్సీ. అంటే స్కార్పియో అంటే స్కార్పియో కారుతో సహీల్ ధనేష్రా అనే వ్యక్తిని యాక్సిడెంట్ చేసిన కేసు సెన్సేషన్ అవుతుంది. నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కైండ్ ఆఫ్ పెడుతున్నాను అంతే. ఇది పెద్ద అనాలిసిస్ ఏం కాదు, దీని మీద నా కామెంట్ ఏం లేదు. బట్ జరిగింది ఏంటి అని చెప్తున్నా. ఇన్స్టెంట్లో ఫిబ్రవరి ఈరోజు 17 కదా, ఇది ఐ థింక్ ఫిబ్రవరి 3వ తారీఖున ఒక 14 రోజుల క్రితం ఫిబ్రవరి 3వ తారీఖున ఏం జరిగిందంటే ఉదయం 11:57 లాల్ బహదూర్ శాస్త్రి కాలేజీ ద్వారకాలో ఢిల్లీలో ఒక పిల్లోడు స్కార్పియో ఎస్యూవి అనే కారు వేసుకొని రీల్స్ తీసుకుంటూ పక్కన వాళ్ళ చెల్లెలు మా సిస్టర్ అన్నారు, మరి అక్క కానీ చెల్లెలు కానీ, స్కార్పియో కారు ఎస్యూవి కారు ఒక పిల్లోడు రీల్స్ తీసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు ఫాస్ట్గా. రీల్స్ కోసం డ్రైవ్ చేస్తున్నాడు ఫాస్ట్గా. పక్కనే కూర్చున్న సిస్టరు రీల్ తీస్తుందట. అక్కడ కారు ఏదో వస్తే స్టంట్ ఎందుకంటే వాళ్ళు రీల్స్ చేస్తున్నారు కారుతోటి. స్టంట్ కొట్టడానికి ట్రై చేశాడు. ఒక బస్సు వచ్చి పక్కన అట్లా బస్సుతో స్టంట్ కొట్టడానికి ట్రై చేశాడు ఆ పిల్లోడు. దురదృష్టవశాత్తు అదే టైంలో అక్కడికి ఎదురుగా వస్తున్నటువంటి 23 సంవత్సరాల సాహిల్ ధనేష్రా అనేటువంటి వ్యక్తి బైక్ మీద వస్తుంటే ఆ బైక్ను కొట్టాడు ఇతను, మహీంద్రా స్కార్పియో అతను. సో అతనికి ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే మరి అతను సఫర్ అయ్యి చనిపోయాడు అనమాట. చాలా ఇంజురీస్ జరిగాయి, హెడ్ ఇంజురీస్, మల్టిపుల్ ఫ్రాక్చర్లు, ఇంటర్నల్ బ్లీడింగ్, రైట్, షాక్, ఇవన్నీ వచ్చి అతను చనిపోయాడు హాస్పిటల్లో. ఎవరు? 23 సంవత్సరాల సాహిల్ ధనేష్రా అనే వ్యక్తి చనిపోయాడు. ఎందుకు? అతన్ని డాష్ ఇచ్చింది మహీంద్రా స్కార్పియోలో వస్తున్న ఒక వ్యక్తి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అతనికి 17 ఇయర్స్ అట. అతను యాక్చువల్గా పోలీసులు పట్టుకొని అతను జైలుకి పంపించారు. అతన్ని పోలీసులు పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు అతను 19 సంవత్సరాలని చెప్పాడట. ఎందుకు నువ్వు మైనర్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని చెప్పి అతను కొడతారనుకున్నారా ఏమో తెలీదు. బట్ అతనికి 19 ఇయర్స్ నాకని చెప్పాడట అబ్బాయి. ఒక యాక్సిడెంట్ జరిగింది, పిల్లోడిని పేరు చెప్పు, ఏజ్ చెప్పు అంటే 19 ఇయర్స్ చెప్పాడు. బట్ ఆ తర్వాత ఏజ్ వెరిఫికేషన్ కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్లోకి దిగి ఏజ్ వెరిఫికేషన్ చేస్తే అతనికి 17 సంవత్సరాలు మైనర్ బాయ్ అని తేలింది. 17 ఇయర్స్ కాబట్టి ఇప్పుడు అతన్ని జూలైన్ కోర్టుకి పంపించారు. జూలైన్ కోర్టుకి పంపిస్తే ఆ జూలైన్ కోర్టులో అంటే ఏ కోర్టుకి పంపించారు? జూలైన్ కోర్టుకే పంపించినట్టున్నారు. ఓకే, ఆ మైనర్ పిల్లల్ని పంపించే కోర్టుకి పంపించారు. అక్కడ ఏమైందంటే అతన్ని ఇప్పుడు జనరల్గా ఏంటంటే పెద్దోళ్ళు యాక్సిడెంట్లు చేసి ఏమైనా చేస్తేనేమో వాళ్ళకి పెద్దవాళ్ళ యొక్క చట్టం మీద కేసులు అవన్నీ ఉంటాయి. వీళ్ళు ఈ జూనైన్ పిల్లలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏదో కౌన్సిలింగు, హోమ్ శిక్ష అయ్యే ఉంటాయి. అతను హోమ్ శిక్షలో ఉండగా అతనికి 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయని బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ వచ్చింది అతనికి. అతను బెయిల్ రాగానే మదరు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని? మీరు అతను మైనర్ బాయ్గా ట్రీట్ చేసి అతనికి బెయిల్ ఇచ్చి అతన్ని మీరు బయటికి పంపిస్తే మరి నా చనిపోయిన 23 సంవత్సరాల కొడుకుని ఎవరు తీసుకొస్తారు? ఈ జూనైల్ కోర్ట్ అని చెప్పి మీరు అతనికి ఈ జూనైల్ కోర్ట్ అని మీరేదో చేస్తున్నారు. మీరు ఇచ్చారు, అతనికి బెనిఫిట్లు ఇచ్చారు.
బట్ నా కొడుకు చనిపోయాడు, దానికి ఎవరు తీసుకొస్తారని ఏడుస్తూ ఒక వీడియో పెడితే అది సెన్సేషన్ అయింది దేశవ్యాప్తంగా. మార్నింగ్ నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా కవర్ చేశారు దాన్ని. ఇప్పుడు మదర్ ఏమంటది అంటే, ఒకవేళ ఈ జువెనైల్ కోర్టు ప్రకారం పిల్లోడికి శిక్ష లేకపోయినా తండ్రికి శిక్ష పడేది, అంతే కదా. పెద్దవాళ్ళు ఏమైనా యాక్సిడెంట్ చేస్తే అది తండ్రి దాకా రాదు, కానీ మైనర్ పిల్లలు యాక్సిడెంట్ చేస్తే మైనర్ పిల్లలకి ఎందుకు కారు ఇచ్చారు, ఎందుకు డ్రైవ్ చేయనిచ్చారని పేరెంట్స్కి శిక్ష పడే సెక్షన్ ఉంది ఒకటే. ఆ పేరెంట్స్కి శిక్ష పడే సెక్షన్ ప్రకారం ఆ పిల్లవాళ్ళ యొక్క తండ్రిని మీరు శిక్షించండి అని ఆమె పట్టుబడి వీడియోలు పెట్టి గొడవ చేస్తుంది. ఇది మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ప్లస్ నేషనల్ మీడియాలో తిరుగుతున్నది ఆమె యొక్క వీడియో ఇది. ఓకే, మీరు జువెనైల్ జస్టిస్ చేశారు కూడా, జువెనైల్ జస్టిస్ బోర్డు అనే దానికి పంపించారు. జువెనైల్ జస్టిస్ జేజేబీ అంటారు, జువెనైల్ జస్టిస్ బోర్డు, ఆ దానికి మీరు పంపించారు, మీరు ఆయన బెయిల్ ఇచ్చారు. బట్ మీరు ఫాదర్ని అరెస్ట్ చేయాల్సిందే అని ఆమె పట్టుకుంది అనమాట. అది యాక్చువల్గా జరిగింది అది. ఓకే, ఇక్కడ కాంట్రవర్సీ కూడా వచ్చింది. సోషల్ మీడియా వాళ్ళు అతను అబద్ధం ఆడుతున్నాడు ఏజ్ విషయంలో, అతను యాక్చువల్గా 19 సంవత్సరాల పిల్లోడు, తప్పించుకోవడానికి నేను జువెనైల్ అని చెప్పి తప్పించుకోవడానికి అతను 17 సంవత్సరాలను మార్పించుకున్నాడు అని ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది. దానికి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే, ఫస్ట్ అతను పోలీస్ స్టేషన్లో భయపడి చెప్పాడు 19 సంవత్సరాలని, మైనర్ అంటే కొడతారేమో మరి ఏదో అతను భయపడి నాకు 19 సంవత్సరాలని చెప్పాడు. బట్ యాక్చువల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సర్టిఫికేట్లు స్కూల్ రికార్డ్స్ అని వెరిఫై చేసిన తర్వాత అతను 17 ఇయర్స్ అని తేలింది అనేది పోలీసులు చెప్తున్నటువంటి వర్షను. ఓకే, మరి అలాంటప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చిన దాని కింద కూడా కేసు పెట్టాలి కదా, మీరు అతను కేసు పెట్టండి అండి. అతను భయపడి చెప్పాడా ఏమైనా అనవసరం, పోలీసులకి మీకు తప్పుడు సమాచారం ఇచ్చాడు కదా 19 సంవత్సరాలు, దాని మీద కూడా కేసు పెట్టండి అని జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంప్రెషన్ ఏంటంటే, ఇతను బైక్ మీద వస్తున్నాడు, చనిపోయిన వ్యక్తి ఎవరైతే 23 సంవత్సరాల వ్యక్తి ఎవరైతే ఉన్నారో బైక్ మీద వస్తున్నాడు. సింగిల్ మదర్కి సపోర్ట్ లేదట, మరి ఫాదర్ ఏమయ్యాడు మరి తెలియదు. ఓకే, తన మదరే పెంచిందట అతన్ని చిన్నప్పటి నుంచి. బైక్ మీద తిరుగుతున్నాడంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీడు మహీంద్రా స్కార్పియో వేసుకొని ఫాస్టర్ రీల్స్ చేస్తున్నాడంటే డబ్బులు ఉన్నవాడు, అంతే కదా డిఫరెన్స్. ఇతను డబ్బులు ఉన్నవాడు, అతనికేమో డబ్బులు లేవు. ఇప్పుడు మదర్ ఏమంటుందంటే, డబ్బులున్న వాళ్ళకి, డబ్బులున్న పిల్లల్ని, పలుకుబడి ఉన్న పిల్లల్ని, డబ్బులు ఖర్చు పెట్టగలిగేటువంటి వాళ్ళని మీరు తప్పించడానికి పోలీసులు అతనికి అనుకూలంగా ప్రవర్తించి ఏజ్ మార్చి అతనికి బెయిల్ ఇచ్చి 10th క్లాస్ ఎగ్జామ్ పేరుతోటి బెయిల్ ఇచ్చి అతన్ని బయటికి పంపించారు. నా 23 సంవత్సరాల కొడుకు చనిపోయాడు, ఇప్పుడు మన భర్త కూడా లేడు, నేను ఒకదాన్ని. సో మరి ఆ ఉన్న పిల్లని కూడా తీసుకెళ్లారు అని ఆమె ఏడుస్తూ పెట్టినటువంటి గొడవ ఈ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో మార్నింగ్ నుంచి టెలికాస్ట్ చేస్తున్నటువంటి ది ఢిల్లీ స్కార్పియో కాంట్రవర్సీ ఇదే. ఓకే సార్, ఎనీవే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, నమస్కారం.